హలో అందరికీ వెల్కమ్ టు రమ్యాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ వచ్చేసాను వీడియోస్తో. ఇక్కడైతే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము, మూవీకి వెళ్తున్నాము. ఎస్టర్డే నేనైతే మూవీ చూశాను. యాజ్ యూజువల్ అందరికీ తెలుసు ఏ మూవీయో, ఇరుముడి చూశాను. లిటరల్లీ అసలు ఆ మూవీ చూసినంతసేపు నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం నిన్న అంత డిసప్పాయింటెడ్గా ఉండేది. అంటే మూవీ చాలా బాగుంది, నచ్చింది మూవీ. చాలా అంటే చాలా బాగా తీశారు. మణికంఠ ఆ అమ్మాయి మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నాకైతే అసలు రవితేజ గారిని మళ్ళీ విక్రమార్కుడు తర్వాత ఇప్పుడు చూసినట్టుగా అనిపించింది. రాజాది గ్రేట్ అవన్నీ. అసలు ఒక ఫాదర్ డాటర్ బాండింగ్ ఎలా ఉండాలి, ఎలా ఆడపిల్లల్ని పెంచాలి, ఈ జనరేషన్లో ఈ మృగాల నుండి ఎలా కాపాడుకోవాలి మన ఇండియన్ పేరెంట్స్. నిజంగా ప్రతి ఒక్క పేరెంట్, ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా ఎవరైనా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. ఓటీటీలో వస్తుందని చూడకండి, వెళ్ళండి. అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. చాలా బాగుంది మూవీ, మాత్రం బాగా తీశారు. కానీ లాస్ట్లో 20 minutes మాత్రం రవితేజ గారు ఏడిపించేశారు. అసలు నేనైతే నిజంగా చాలా ఏడ్చాను. బయటికి వచ్చాక కూడా అది నాకు ఇంకా పోలేదు. అంటే ఒక చిన్న పాపని అట్లా చేయడము, చనిపోవడం అనేది చాలా బాధ అనిపించింది. ఈ సొసైటీలో అట్లా బతుకుతున్నాం, అట్లా జరుగుతుంది. సొసైటీలో కూడా ఆడపిల్లల్ని బయటికి పంపిద్దామన్న భయంగానే ఉంటుంది. సో నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ టీచర్ క్యారెక్టర్ అయితే అమ్మ బాబోయ్, ఆమెను చూస్తే నాకు ఇప్పటికీ ఇంత పెద్దదాన్ని కూడా నాకే భయం వేసింది. అసలు ఎలా ఉండాలి, ఆమె కూడా బాగా చేసింది, ఆ టీచర్ క్యారెక్టర్ కూడా. చాలా బాగుంది. రివ్యూ అయితే నేను కంపల్సరీ వెళ్ళండి అనే చెప్తాను చాలామందికి. మీరు కూడా కామెంట్ చేయండి, మీరు ఎవరైనా ఇరుముడి చూస్తే నాకైతే చెప్పండి. మళ్ళీ అయ్యప్ప స్వామి కూడా బాగా చెప్తాను. నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ద నెక్స్ట్ వీడియో.